వచ్చినటువంటి అతిరథుల మహారథులందరికీ ప్లస్ ప్రేక్షకులకి, అన్ని కులాల నాయకులకి, సంఘాల నాయకులకి నా హృదయపూర్వక శుభాభినందనలు. నా పేరు కోరాకు వెంకటేశ్వర్లు, విచ్చంపాడు మండలం, మామదాపురం గ్రామం. ఇక్కడ కనిగిరిలోనే నేను ఇంటర్మీడియట్, డిగ్రీ చదివాను. ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు కదా, ఏమేమి మన బీసీ నాయకత్వంలో ఏమేమి ఉంటే మనం డెవలప్మెంట్ కాగలమో క్లియర్గా చెప్పారు. ఒకటి విద్య. మనం మనతోటి ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందిని మన స్థాయికి తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది విద్య. 2 ఐక్యత. 3 మనీ. ఈ 3 ఉంటేనే మనం ఈ సమాజంలో మనతో పాటు మన కొందరిని పైకి తీసుకెళ్ళగలం. ఒక సాధారణంగా మా ఫాదర్ వచ్చేసరికి డైలీ వేజెస్ చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ చదివించారు. ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివి ఒక బ్యాంకులో 8,000కి జాబ్ చేస్తూ, ఈ జాబ్ చేస్తే మనకి ఇటువంటి ఫ్యూచర్ ఉండదు, మనం కొందరికి ఉపాధి కల్పించలేమంటూ 2015లో ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ చేసిన భవానీ గ్రూప్ ఆఫ్ భవానీ అసోసియేట్స్ అన్నది ఒక 5 సంవత్సరాల్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని స్టార్ట్ చేసాం. ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ అయిన 2015లో ఇవాళ భవానీ అసోసియేట్స్ అన్నది కూరాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్గా అవతరించి ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మంది ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించగలుగుతున్నాం. అంటే దీనికి కారణం ఏంటంటే చదువుకోబట్టే నేను ఇవాళ ఇంతమందికి ఉపాధి కల్పించగలిగాను. నాతో పాటు ఇంకా కొందరిని తీసుకురావాలి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి హెల్ప్ చేయాలన్న సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఇటువంటి కార్యక్రమాలకి రావటం. మనలో యూనిటీ లేదు. యూనిటీకి ఉంటుంటే ఇవాళ ఈ ప్లేస్ మనకు సరిపోయి ఉండేది కాదు. యూనిటీ మెయిన్ ప్రాబ్లం. విద్య. రీసెంట్గా చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ప్లస్ ఐక్యత లోపించడం వల్ల మనం వెనుకబడి ఉన్నాం. జనంలో చూస్తే మనమే అత్యధికంగా ఉన్నాం, మనం ఎక్కువగా ఉన్నాం. ప్లస్ విద్యలో కూడా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మనకెందుకులే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తారు కదా, ఇది అంటే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇది మనం అన్ని కులాలని కలుపుకొని పోయి పరిచయం చేసుకొని ఒక స్ట్రెంగ్త్ మేము కూడా ఉన్నాము, మాకు ఒకటి కావాలి, మన అందరం ఏకమైతే ఏమవుతుంది, బలం ఉంటుంది. మనము అన్ని విధాలుగా మనకి ఆదరణ. సంఘాల నాయకులందరూ కష్టపడి బాగా అందరూ మన కలుపుకొని పోయి సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి. యువత మారాలి. యువత ఉద్యోగంతో పాటు వ్యాపారం. మనం ఒకళ్ళ కింద ఉద్యోగం చేసే కన్నా మనం 10 మందికి ఎందుకు ఉద్యోగం ఇప్పించకూడదు అనే ధోరణితో మనం కష్టపడాలి. ప్లస్ మన కమ్యూనిటీలో ఎవరన్నా పైకి వెళ్తే కింద వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లే లక్షణం అలవర్చుకోవాలి. అద్భుతంగా ఇక్కడ త్వరలోనే ఇంకొక 1 yearలో ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ పెడతాము. ఈ బ్రాంచ్ పెట్టేసి ఇక్కడ కూడా మన ప్రాంతాల్లో వెనుకబడిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇంకొక 200 మందికి కనిగిరిలో ఆఫీస్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని నా లక్ష్యం. ఇక్కడ ఏది ఆసక్తి రాలేదు, మన కులాలు మన వాళ్ళకి మంచి చేద్దాం, మన వాళ్ళతో ఉందాం అని వచ్చాను. ఇవాళ ఇంతమందిని చూసి చాలా హ్యాపీగా ఉంది. 25 సంవత్సరాల క్రితం మా సార్ ఇక్కడ బ్రహ్మంగారిని చూశాను ఫస్ట్ టైం. 2004లో మాకు క్లాసులు చెప్పారు సారు. అలాగే మీ అందరి ఆశీస్సులతో మంచిగా ఉండే 10 మందికి హెల్ప్ చేస్తాను. 10 మందికి మీకు ఎటువంటిది ఉన్నా చేయండి. చాలా అవకాశాలు ఉన్నాయి, ఎదగటానికి చాలా ఉన్నాయి. మనం బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఎదగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది వరకుట్లాగా డబ్బులు ఆఫీసులో వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరినైనా కూడా జాబ్ కావాలన్నా ఒక్కసారి సంప్రదించండి. నేను మీ అందుబాటులో ఉంటాను, ఇక్కడే ఉంటాను. మీ అందరి కోసం, మన జాతి కోసం, మన కులాల కోసం, అందరి కోసం, అభివృద్ధి కోసం మీతో పాటు కష్టపడతాను, పాల్పంచుకుంటాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత,
వర్ధిల్లాలి బీసీల ఐక్యత.